సభ అయితే దద్దరిల్లిపోద్ది. నలుమూల నుండి కూడా రాష్ట్ర నలుమూల నుండి కూడా విచ్చలవిడిగా అందరూ కార్యకర్తలు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీల పిలుపు మేరకు జనం ఆనందోత్సవాలతో అనేక మంది విచ్చలవిడిగా చక్కగా రావడానికి అందరూ కూడా ఉత్సాహం చూపి కారుల్లోనే కాదు, బస్సుల్లోనే కాదు, బైకుల్లోనే కాదు, ఆటోల్లోనే కాదు, తెలుగింటి ఆడపడుచులందరూ కూడా చిందులు వేసుకుంటూ వస్తున్నారు సభకి. సభ అయితే దద్దరిల్లిపోద్ది. అదేవిధంగా చూసుకుంటూ ఇప్పుడు వచ్చేసరికి గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎలా ఉందంటారు? శూన్యం. అభివృద్ధి అనేది శూన్యం. ఇంక మళ్ళీ దానికోసం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఈ బంటిమల్లి రోడ్డు అంటే వస్తున్నారంటే అది సెంట్రల్ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ దగ్గరుండి చేయించలేనటువంటి పరిస్థితి. ఆ మొత్తం గోతులమయం. ఈ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ఒక్క రోడ్డు కూడా స్థిరంగా రాష్ట్రంలో ఎక్కడా వేయలేదు. ఆర్టీసీ ఛార్జీలు మాత్రం 3 సార్లు పెంచారు. ఎవరన్నా అడుగుదామంటే ఆయన కొట్టంటారా, తనంటారా, జైల్లో పెట్టంటారా అంటున్నారు. అడిగే హక్కు ఎవరికి ఇచ్చారు? మొత్తం విధ్వంస పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు సభకు రావడానికి చాలా మంది ప్రజలను కూడా ఆపేస్తున్నారని చెప్పి పోలీసులు తెలుస్తుంది. అదంతవరకు ఎక్కడికక్కడికే ఈ సభని జరగనివ్వకుండా మన సాయశక్తులు ఆపాలని చెప్పి వైసీపీ పార్టీ నాయకులే కానీ కార్యకర్తలే కానీ వాళ్ళు శక్తి వంచన లేకుండా శ్రమించి ఎక్కడికక్కడికి ఆపుతున్నారు. కానీ సభకు ఒకవేళ రాలేకపోయినా గుడివాడ నగరం చుట్టూ మాత్రం జనాలు టీడీపీ కార్యకర్తలు బాగా ఎక్కువగా ఉన్నారు. చాలామంది కనీసం ఇప్పుడు వరకు ఒక 70% వరకు వచ్చారు. ఒక 30% ఆపినా కూడా ఏం జరగదు. ఈ సభ ఆల్రెడీ ఆటోమేటిక్గా నిండిపోయింది. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా వచ్చేసరికి మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎలా ఉంది? ఇప్పుడు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. చంద్రబాబు గారు హయాంలో ఉన్నప్పుడు అభివృద్ధి అనేది ఎలా ఉంది? జగన్ గారు హయాం వచ్చినాక అభివృద్ధి అనేది ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రాన్ని ఉన్న పాలన విడగొట్టినప్పటికీ కూడా 16,000 కోట్లు ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా మనకి కావాల్సినటువంటి అవసరతలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరతలన్నింటినీ కూడా ముందుగా మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మన రాష్ట్రానికి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరాన్ని ప్రారంభించి వారంలో 7 రోజులు ఉంటే ఒక రోజు సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని ప్రతి వారంలో కూడా సోమవారం ఆ పోలవరానికి వెళ్ళి ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్తో కానీ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అందరితో కూడా చాలా ఉత్సాహవంతంగా మోటివేట్ చేసి తొందరగా ఈ పోలవరాన్ని పూర్తి చేసి తెలుగు ప్రజలకి మొత్తం నీరు అందించి రైతులకి పంటలు పండేలాగా అందరికీ కూడా తాగునీరు వచ్చేలాగా చేయడానికి ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేశాడు. అలాగే రాజధాని లేకుండా విడగొట్టేసినటువంటి రాష్ట్రాన్ని ఒక నూతనమైనటువంటి రాజధానిని తయారు చేయడానికి అని చెప్పి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకుంటే ఢిల్లీని తలదన్నే రాజధానిగా ఆయన చేయడానికి ఆయన అద్భుతమైన సృష్టితో అనేక అద్భుతమైన నగరాలను సైబరాబాద్ కానీ హైటెక్ సిటీ కానీ నిర్మించినటువంటి ఆయన ప్లానింగ్తో సింగపూర్ ప్లానర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి అనేక విధాలుగా చక్కగా బ్రహ్మాండంగా తీసుకొచ్చి మొత్తం సెక్రటరియటే కానీ ఆ హైకోర్టే కానీ ఎగ్జిక్యూటివ్ అన్ని ఆఫీసులు కానీ మొత్తం జాబ్ వాల్స్ ఉండడానికి కూడా అన్నీ కూడా చక్కగా కట్టి అక్కడే ఇప్పటి వరకు కూడా సరదాగా పాలన కూడా నడిపిస్తున్నారు. నిరుద్యోగుల పరిస్థితి అయితే చెప్పలేనంత బాధలో ఉన్నారు వాళ్ళు. నేను రాగానే మీకు మొత్తం ఉద్యోగాలన్నీ తెరిచి ఇచ్చేస్తానని చెప్పినటువంటి ఆయన ఈయన తెరిచిన ఉద్యోగాలు ఏంటంటే వాలంటరీ ఉద్యోగాలు. ఆ ఉద్యోగాలకు వచ్చే జీతం ఎంత అంటే 5,000 రూపాయలు. అదే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ తోటి ఎవరిలో అయితే నైపుణ్యత లేదో ఆ నైపుణ్యత అంతటినీ కూడా వారికి నేర్పించి ఆ నైపుణ్యత ప్రకారంగా 2,75,000 మందికి అందరికీ కూడా కనీసం అంటే 50,000 నుండి 1,00,000 రూపాయలు పైబడి జీతం వచ్చేలాగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని సుస్థిరంగా కాపాడుకునే విధంగా ఆయన చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ లో వచ్చే జాబులు అది ఒక బెనిఫిట్. ఆయన చేసిందేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే ఈయనేమో మామూలుగా ఊర్లో గ్రామాల్లో ఉండి మీ ఇష్టానుసారంగా మీరు ఆ ప్రజల్ని పీడించుకుని తినారని చెప్పి వాలంటరీ జాబులు ఇచ్చాడు. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా మీరు ఏమైనా ఆస్తులు కొనుక్కోవాలన్నా సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమో ఆయన దగ్గర పెట్టుకుంటా అన్నారు. సంబంధించినంత వరకు జిరాక్స్ కాపీలు మీకు ఇస్తానంటున్నారు. దాని మీద మీరేమంటారు? దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కనీసం మామూలుగా గుర్తింపు పొందిన 250 దేశాలు ఉన్నాయి. ఎక్కడా లేనటువంటి తుగ్లక్ పరిపాలన ఎక్కడ జరుగుతుంది? నా ఆస్తి ఏంటి,
నీవు పెట్టుకోవడం ఏంటి? నా అగ్రిమెంట్ని నీ దగ్గర పెట్టుకోవడం ఏంటి? నా డాక్యుమెంట్స్ నీ పేరు పెట్టుకోవడం ఏంటి? మళ్ళీ ఇదంతా కోర్టులో వేసుకున్నా సరే వాళ్ళు ఎవరైతే వారసులు ఉంటారో వారసులకు కూడా చెందడానికి అవకాశం లేనంత ఇదిగా మొత్తం ప్లాన్ చేసుకుండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆస్తిని అంతటినీ కూడా కొట్టేయడానికి ప్లాన్ చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈయన. ఇలాంటి భూ చట్టం ఇలాంటి ఇప్పుడు వరకు ఎక్కడా దేశంలో రాలేదు. ఇది కూడా అమలు జరిగే అవకాశం ఏమి ఉండదు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటించారు. ఇలాంటి అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి 170 సీట్లు గెలుస్తాం. దీంతో ఎమ్మెల్యేలను కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు. దాంట్లో చాలా వరకు ఎమ్మెల్యేలు టికెట్లు రావడంతో తెలుగుదేశానికి మొగ్గు చూపే అవకాశం కూడా చూపిస్తున్నారు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. దాని మీద మీరేమంటారు? ట్రాన్స్ఫర్లు అనేవి ఇప్పుడు వరకు ఎప్పుడు చూసాము ఎక్కడ చూసామని అంటే మామూలుగా అధికారులు ట్రాన్స్ఫర్స్లు ఉంటాయి. ఇక్కడ ఒక 8 సంవత్సరాలు చేశారంటే వేరే స్కూల్కి వెళ్ళండి అని చెప్పి కనీసం ఇలాంటి ట్రాన్స్ఫర్స్ అనేది మామూలుగా రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా చూస్తున్నాము. పాడైపోయిన చిరిగిపోయిన నోటు ఎక్కడికి వెళ్ళినా చెల్లుబాటు కాదు. ఇక్కడ చిరిగిపోయిన 50 రూపాయల నోటుని పక్క నియోజకవర్గానికి వెళ్ళి ఇది మంచి నోటు అని చెప్పి నీవు ఎన్ని రకాల మడతలు పెట్టి చూసినా సరే ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విధంగా ఉన్నారు. ప్రతిదీ విప్పి చూస్తారు. వీడి దగ్గర ఎంత చిల్లడిపోయిన కాగితం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ చెల్లుబాటు కాంది వేరే పక్క నియోజకవర్గంలో చెల్లుబాటు అవుతుంది అనేది ఆయన భ్రమ. కాబట్టి అది ఏమీ జరిగేది లేదు. 175కి 175 కాదు కదా, నీ పులివెందులు నిలబెట్టుకుంటే నీకు గొప్పే. థ్యాంక్ యూ అన్న. బాబాయ్, మన రాష్ట్రంలో ఇప్పుడు గవర్నమెంట్ అభివృద్ధి అనేది ఎలా ఉంది? గవర్నమెంట్ చాప కింద నీరులాగా ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చరికి ప్రధానంగా జగన్ గారు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చారంటారు? లేదు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చరికి మద్యపాన నిషేధం చేస్తారన్నారు. దాని మీద మీరేమంటారు? మద్యపానం నిషేధం అనేది అది కరెక్ట్ మాట కాదు. అది అసలు మద్యపానం అనేది మద్యం కాదు, అది ఒక కెమికల్. అందరికీ కామెరలు వస్తున్నాయి ఆ మందు ఆగుతుంటే. నాది ఏకొండూరు మండలం గొల్లమందల, కృష్ణా ఎన్టీఆర్ జిల్లా. నేను మాజీ సర్పంచ్ని. అలాంటి మందు అసలు ఎప్పుడు రాకూడదు. ఈ ప్రభుత్వం పోతేనే మనకు బాగుంటుంది అనేది మా కోరిక. అదేవిధంగా మీరు మాజీ సర్పంచ్ అన్నారు. సంబంధించినంత వరకు మీ హయాంలో మీ గ్రామం సంబంధించినంత వరకు ఎంతవరకు అభివృద్ధి జరిగింది? ఈ హయాంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది? అప్పుడు మాకు మా హయాంలో బాగా అభివృద్ధి చెందింది. పంచాయతీ నిధులు బాగా ఉన్నాయి. పంచాయతీ నిధులు గవర్నమెంట్ స్వాధీనం చేసుకోలేదు. అలాగే మేము ఆ నిధుల్ని మేము జాగ్రత్తగా ఖర్చు పెట్టి మాకు రోడ్లు కానీ వాటర్ ట్యాంకులు కానీ నీటిని కానీ శుభ్రంగా మనం చేసుకోవడం జరిగింది. మీకు సంబంధించినంత వరకు ఇప్పుడు పంచాయతీ నిధులు అన్నీ వస్తున్నాయా? ఆ పంచాయతీ నిధులు ఎంతవరకు మీకు సంబంధించినంత వరకు పంచాయతీ సర్పంచ్ గారు ఎంతవరకు ఇచ్చేస్తున్నారు? పంచాయతీ నిధులే లేవు కదా అసలు. మనకి పంచాయతీ నిధులు లేకే పంచాయతీలు దివాలా తీసినాయి. ఒకవేళ గెలిచిన వాళ్ళు కూడా ఖాళీగా కూర్చొని ఏం చేయాలో అర్థం కావట్లా. వాలంటరీ పరిస్థితులు అయిపోయినాయి. వాలంటీర్లకి అన్నీ దాని యాప్లో ఇచ్చేసి ఇంకా పంచాయతీ ప్రెసిడెంట్ ఎక్కడ ఉందండి? అసలు పంచాయతీకి ప్రెసిడెంట్కి హక్కు ఎక్కడ ఉంది? అదేవిధంగా చూసుకున్న కార్పొరేషన్ల పరిస్థితి ఎలా ఉంది? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి కార్పొరేషన్ చంద్రబాబు గారు ఏమైనా అభివృద్ధి జరిగితే జగన్ గారు ఏం వచ్చినాక ఈ కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉంది? మా టైంలో మేము సర్పంచ్ చేసే టైంలో 2006 నుంచి 2011 వరకు కూడా ఆ రోజుల్లో సర్పంచ్ అంటే ఒక విధి విధానాలతో ఉండేది. ఒక సర్పంచ్ అంటే ఒక పవర్ ఉండేది, చెక్ పవర్ ఉండేది. ఇవాళ చెక్కులు మారడానికి కూడా డబ్బులు లేవు. ఇంకా ప్రెసిడెంట్కి విలువ ఎక్కడ ఉంది అక్కడ? కాబట్టి నిధులు లేవు, ఏమీ లేవు. ఇవాళ రోడ్లు వేసే పరిస్థితి లేదు. ఇవాళ ఏ వస్తువు కొనుక్కోవాలన్నా కానీ 500 రూపాయలు తీసుకుపోతే 5 సరుకులు రావట్లేదు. మీరు అన్నట్టుగానే నిత్యావసర వస్తువులు కూడా బాగా పెరిగిపోయినాయి. సంబంధించినంత వరకు పేదవారు, మధ్యతరగతి వారు, రైతులు ఎలా బతకాలని చెప్పి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? మధ్యతరగతి వాడు బతికే పరిస్థితి లేదండి. ఇవాళ మద్యపాన నిషేధం అంటున్నారు. మద్యపాన నిషేధం ఎక్కడ జరిగిందండి? ఆయన సొంతంగా తయారు చేసుకుంటున్నాడు, సొంతంగా అమ్ముకుంటున్నాడు. వాటిలో లక్షల కోట్లు దోసుకొని దాచుకుంటున్నాడు. మద్యపాన నిషేధం అనేది ఏమీ లేదండి. అంతకుముందు 60 రూపాయలు ఉన్న సీసా ఇవాళ 200 రూపాయలు అమ్ముతుంది మన ఆంధ్రాలో. పక్క రాష్ట్రానికి తెలంగాణ పోతే 60 రూపాయలు దొరుకుతుంది, ఇక్కడికి వస్తే 200 రూపాయలు. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా 3 రాజధానులు అన్నారు. ఒక రాజధాని కూడా నిర్మించిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? ఏ గేమ్ ఆడుతున్నాడండి 3 రాజధానులు అండి. ఆడు 3 రాజధానులు చేయలేడు, ఒక రాజధాని కూడా చేయలేడు. వల్ల కాదు. ప్రధానంగా చూసుకుంటే జగన్ గారు పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చినటువంటి హామీల్లో నాకు గనక ఎక్కువ మంది ఎంపీలు కనుక ఇస్తే నేను కేంద్రం మెడ వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు. దాని మీద మీరు ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు, మెడ ఉంచుతా అన్నాడు. ఇవాళ వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకుంటున్నాడు.
అదే అండి ఎక్కువ ఎంపీలు ఇచ్చినందువలన. 80 రోజులు ఉంది ఎలక్షన్ ఇంకా. అదే బాబాయ్, అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారు? మీ నియోజకవర్గంలో ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారు? సెకండ్ చిన్ని గారు అండి. మా నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో చిన్ని గారు కూడా మెజార్టీ ఎవరికి లేదండి. ఇవాళ దాన్ని బట్టి ఎమ్మెల్యే స్థానాలు కూడా సేవల దేవదత్త గారికే ఇస్తేనే బాగుంటుంది అనేది మా కోరిక ఉంది. అది కూడా మా హై కమిటీ నిర్ణయం తీసుకొని వాళ్ళు ఏది చేస్తే అది శివనాథ్ గారు చిన్ని గారు అయితేనే మాకు పార్లమెంట్లో మాకు బాగా పనిచేస్తుంది అనేది ఉంది. అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి 170 సీట్లు వస్తాయి అంటున్నారు జగన్ గారు. జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? మన చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు, వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయి? 15 సీట్లు వస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారికి, అది ఎక్కువే నేను చెప్పేది అంటాను. అయితే కాబట్టి ఈసారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టే అధికారం వచ్చేది ఖాయం. దానికి ఎక్కడ మీరు కనుక్కున్నా కానీ మీ టీవీ ఛానల్ ఎక్కడ చేసుకున్నా కానీ మాకు బాధలేదు. థ్యాంక్ యూ బాబాయ్.